ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. ఐటీ విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో 42 పారిశుద్ధ్య రిక్షాలను అందజేశారు. పారిశుద్ధ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, గొట్టిపాటి జై వెంకట పూర్ణకుమారి, అమ్మిశెట్టి కిషోర్, తూనుగుంట్ల సాయిబాబా, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, మోటూరు పుణ్య శ్రీనివాసరావు తదితర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇక భావి రథసారథి లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మనం. ఎందుకంటే పైనుంచి చెప్తా ఉన్నారు హడావిడే వద్దు, మన నాయకుడికి ఇష్టం ఉండదని. కరెక్టే. ఎందుకంటే పోయిన నెలలో ప్రతిపక్ష హోదా లేదు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన పుట్టినరోజు జరిగింది. గ్రామాల్లో నానా రోత చేశారు. పుట్టినరోజులు అంటే ఎలా చేసుకోకూడదో అలా చేసుకున్నారు. ఒక ఫ్లెక్సీ కట్టడం, ఫ్లెక్సీ మంది దగ్గర ఒక 10 మంది ఉండటం, ఆ 10 మంది కోళ్ళ కుక్కలో తీసుకెళ్ళి నరకటం, రప్ప అంటారు. అంటే ఎంత గలీజ్గా చేశారో అంత గలీజ్గా చేశారు. పుట్టినరోజు ఏ విధంగా అంటే సంఘ విద్రోహకర కార్యక్రమాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, సమాజం అశాంతికి గురి చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. మనం ఈరోజు ఒక కార్యక్రమం చేసామంటే 10 మంది మెచ్చుకునే రీతిలో ఒక మంచి కార్యక్రమం. 288 మందికి రక్తం ఇచ్చామంటే ఎంతమందిని మనం రక్షించబోతా ఉన్నాం. రేపు ఆపదలో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఆదుకోవడానికి మనం ఈ సేవా కార్యక్రమం చేశాం. దీనికి సంబంధించి మరి ఈ విధంగా చేయాలంటే ఒక పిలిపిస్తే వీధిన గ్రామాన అదే కార్యక్రమాలు చేయాలంటే మనం చేయొచ్చు. కానీ అది మనకు ఇష్టం ఉండదు. అసలు మన పార్టీ విధానం కాదు, మనకు అలవాట్లేదు. మీలో ఉన్న క్రమశిక్షణ పిలవంగానే చెప్పంగానే ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మరి విజయవంతం చేయటం మీ అందరి కృషి పట్టుదలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వినీత్ కుమార్ ముసలపాడు, అల్లంశెట్టి గోపీనాథ్, వెలివల శివనాగేశ్వరరావు,